హలో ఫ్రెండ్స్, అందరికీ ప్రైజ్ ద లార్డ్. దేవుడు ఒక వ్యక్తిని ఏర్పరచుకోవాలి అనుకుంటే ఎవరిని అయినా సరే ఏర్పరచుకుంటాడు. ఎగ్జాంపుల్, ఈరోజు నేను ఒక స్టోరీ మీ దగ్గర తీసుకొచ్చిన. ఒక రైతు, సామాన్యమైన రైతు పొలంలో పనిచేస్తున్నప్పుడు అక్కడ ఒక ప్రవక్త అక్కడ వైపు నుండి వెళ్తూ ఏం చేస్తాడంటే ఆయన దగ్గర ఉన్న ఒక క్లాక్ ఆయన మీద వేసాడనమాట. వేసి సరే నువ్వు నాతో రా అంటాడు. అనగానే ఆ రైతు ఏం చేస్తాడు? మనమైతే నేను రానంటాం కదా, అట్లా కాదు. అది అన్నీ వదిలేసి ఆయన వెంట వెళ్ళిపోతాడు ఈ రైతు. వెళ్ళిపోయి ఆయన ద్వారా ఎన్ని స్వస్థతలు జరిగినాయంటే, ఇది ఎప్పుడు జరిగిందంటే 9వ శతాబ్దంలో, అంటే క్రీస్తు పూర్వం. ఆయన ద్వారా ఎన్ని స్వస్థతలు జరిగాయి నెక్స్ట్ ఫాలో అయితే, ఎరికో పట్టణంలో చెడ్డ నీరు ఉంటుంది కదా, ఆ చెడ్డ నీరుకి ఉప్పేసిన ప్రార్థిస్తే మంచినీరుగా మారింది. అండ్ సెకండ్ థింగ్, విధవరాల దగ్గర చిన్న పిండి అంటే కొంచెం పిండి కొంచెం ఆయిల్ ఉండే, దాన్ని ఈయన ప్రార్థన చేస్తే ఆమె దాని ద్వారా బిజినెస్ పెట్టుకునేంత ఎదిగింది. అండ్ వన్ మోర్, ఇంకోటి ఏంటి, ఆయన నయమాను అనే రాజు ఉండేటోడు ఆ కాలంలో. ఆ రాజుకి లెప్రసీ, కుష్ఠవ్యాధి నుండి విముక్తి జరిగింది. అది యోర్దాన్ నదిలో 7 సార్లు మునిగితే, అంటే ప్రేయర్ చేయడం వల్ల. ఇంకోటి వచ్చేసరికి ఒక ఒక ఆయన చనిపోబోతున్నాడు, ఆల్రెడీ చనిపోయిండు. ఆ చనిపోయిన ఆయనని ఈయన వెళ్ళి ప్రార్థన చేస్తే ఆయన తిరిగి జన్మించాడనమాట, మళ్ళీ బతికాడు. మళ్ళీ ఈ రైతు ఒకనొక టైంలో ఆయన ఎట్లా అంటే హెల్త్ ఇష్యూ వచ్చి చనిపోయాడు. ఈయన కూడా ఆయన చనిపోయిన బోన్ ఉంటుందా, ఆ బొక్కలని ముట్టుకుంటే కూడా ఒక ఆయన చనిపోయిన మనిషి తిరిగి లేచినట. అంత పవిత్రంగా దేవుడు వాడుకున్నాడు ఆయన. ఆయన ఎవరో కాదు, మీ అందరికీ తెలుసు, ఎలీషా ప్రవక్త. సో దేవుడు ఎటువంటి వాళ్ళని ఎటువంటిగా మారుస్తాడని మనకు తెలియదు. దేవుడు మాట్లాడాలనుకుంటే ఖచ్చితంగా మాట్లాడగలడు. ఆ ఎలీషా ప్రవక్త ఏలియా ప్రవక్త ద్వారా మార్చబడ్డాడు.